తీసేయాలి ఎస్టీ రిజర్వేషన్ నుండి. కరెక్ట్ బ్రదర్. ఎస్టీలకు వెళ్ళి ఈ లంబాడీలను తొలగించాలి. ఓకే, మిగతా ఎస్టీలకి చాలా లాభం చేకూరుతుంది. ఎందుకంటే వీళ్ళతో పోలిస్తే వాళ్ళు అన్నిట్లలో చాలా వెనకబడి ఉన్నారు. కోయోళ్ళు కానీ గోండులు కానీ అందరికంటే వరస్ట్ చెంచులు. సో వాళ్ళకి ఎస్టీలకు రావాల్సిన ఫలితాలు వాళ్ళకి రావాలంటే ఎస్టీ జాబితా నుంచి ఈ యొక్క అగ్రకులంగా ఉన్నటువంటి ఈ లంబాడీలను తొలగిస్తే సమన్యాయం దొరుకుతుంది. సింపుల్. అట్లనే బీసీల నుంచి 300 కాపులను తొలగిస్తే బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది. సునీల్ రిషి అన్నగారు, ఒక్క సుప్రీంకోర్టు జడ్జికే భద్రత లేదే, ఇంకా ఎవరికి ఉంటుందా చెప్పే ఇండియాలో సామాన్య ప్రజలకు నిజమైన న్యాయం దొరకదు. అదే బ్రదర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1, 2 మరి చట్టం ఏముందో నాకు తెలియదు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేకపోతే జడ్జిగా ఎవరైతే పనిచేసిందో వాళ్ళు రిటైర్ అయినా కూడా 5 ఏళ్ళలో